హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ చాలా వాలటైల్‌గా ఉంది. ఇవాళ ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసి ఉంటే వాళ్ళకు స్టాప్ లాసే హిట్ అయింది. టార్గెట్స్ అనేవి ప్రాపర్‌గా హిట్ కాలేవు. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇవాళ చాలా మందికి టార్గెట్స్ హిట్ అయ్యాయి. ఓకే. సో నేనేం చేశానంటే వెయిట్ చేశాను. ఎందుకంటే మార్కెట్‌లో ఆహ్, మన ట్రెండ్ లైన్ పార్ అయిన తర్వాత మార్కెట్ అనేది ప్రాపర్‌గా మూవ్‌మెంట్ ఇచ్చి ట్రేడ్ చేయాలి. బట్ ఇవాళ మార్కెట్ ఏం చేసింది అంటే, ఇచ్చిన ర్యాలీని 50% కవర్ చేస్తూ, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 50% కవర్ చేస్తూ కంప్లీట్‌గా ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ 100%ది 50% కవరేజ్. ఓకే. ఇక్కడ 100%ది, ఇక్కడ 100% కవరేజ్. దాని తర్వాత ఇక్కడ 100%ది, ఇక్కడ 100% కవరేజ్ చేసి, దీనిపైన ఏ ర్యాలీ ఇచ్చిందో అది మొత్తం 100% కవరేజ్ చేసుకుంటా, క్యాండిల్ పక్కన క్యాండిల్ కంప్లీట్ వాలటాలిటీతో ట్రేడ్ చేస్తూ ఇవాళ మార్కెట్‌లో కంప్లీట్ బయ్యర్ ట్రాప్ అండ్ కంప్లీట్ సెల్లర్ ట్రాప్ చేసింది. బట్ మనకేం లాస్ కాలేదు. మనం మన టార్గెట్స్‌లో నిలబడి ఉన్నాం. ఓకే. ఒక్క ట్రేడ్ అనేది మిస్ అయింది. మిగతా ట్రేడ్స్ లో మనం ప్రాఫిట్ బుక్ చేసాం. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఎప్పుడు ఇచ్చాను నేను? సి సైడ్ ఇచ్చాను. మార్నింగ్ 10:24 AM. ఇక్కడ ఈ క్యాండిల్ లో మన ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ రిజెక్ట్ అవుతున్నప్పుడు నేను ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసారా? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇఫ్ ఇట్ బ్రేక్, ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇది మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేను నేర్పించాను దీని గురించి. ఓకే. ఇది వచ్చేసి మన ఫస్ట్ పీడిఎఫ్. చూడండి, బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే ఇది మనకు యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇవాళ ఏం చేసిందంటే బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. సో నేను వెయిట్ చేశాను ఫర్ ప్రాపర్ ట్రేడ్. ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్. ఇది 11 AM. ఇక్కడ నేను ట్రేడ్ ఎక్కడ ఇచ్చాను అంటే, ఫాల్ అవుతున్నప్పుడు నేను ఇచ్చాను ట్రేడ్ ఇక్కడ. ఇక్కడ కనిపించిందా? ఇక్కడ ఎందుకంటే మనకు ఇండిసిజన్ క్యాండిల్ వచ్చేసింది కాబట్టి సెల్లింగ్ లో బయింగ్ అనేది జరుగుతుందని ఇచ్చాను. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఈ మూవ్మెంట్ లో ఓన్లీ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. దాని తర్వాత టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. సో దాని తర్వాత థర్డ్ ట్రేడ్ ఇచ్చాను నేను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 58,100 పిఈ టు ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ 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 పిఈ ఇచ్చాను నేను. ఏమైంది అంటే మార్కెట్ లో ఇక్కడ పిఈ ఇచ్చిన తర్వాత ఇది కిందికి వెళ్ళింది. టార్గెట్ ఇవ్వలేదు. మళ్ళీ మీదికి వెళ్తూ కిందికి వచ్చింది కానీ ప్రీమియం అనేది యాడ్ కాలేదు. సో ప్రీమియం అనేది యాడ్ కాకపోతే ఏం చేస్తాం? వేస్ట్ కదా మనకు అన్నట్టు నేను ఏం చేశానంటే 10 పాయింట్స్ ఇక్కడ రాశాను నేను. థర్డ్ ట్రేడ్ బుక్డ్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ అని. దాని తర్వాత మళ్ళీ నేను సెన్సెక్స్ అనేది ఇచ్చాను 2:20 PM కి. ఇక్కడ ఇక్కడ ఇచ్చాను సెన్సెక్స్. చలో మనకు సెన్సెక్స్ ట్రేడ్ దొరుకుతా అంటే సెన్సెక్స్ లో కూడా ట్రేడ్ దొరకలేదు. ట్రేడ్ మిస్ అయిపోయింది. సో దాని వల్ల నేనేం చేశానంటే డోంట్ డూ ట్రేడ్, ట్రేడ్ మిస్ అయిపోయింది అని మెసేజ్ పెట్టేశాను. ఇవాళ ఇలా ప్రాపర్ గా ప్రాఫిట్ లో మనం క్లోజ్ చేసేసాం. ఓకే, చలో ఇవాళ డన్. రేపటి అనాలిసిస్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో రేపటి అనాలిసిస్ ఏంటి అంటే సింపుల్ గా మీరు అందరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మనకు డైరెక్ట్ గా ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఓకే. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఆల్రెడీ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, బ్రేక్అవుట్ లాగా ఇక్కడ వర్కౌట్ అయింది. బట్ ఇక్కడ ఏంటి అంటే కిందికి వెళ్ళి ఇక్కడ సెల్లర్ ట్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు గ్రీన్ ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. ఎలా చూపిస్తాను నేను. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే ఇది ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్ పీడిఎఫ్, ఇది థర్డ్ సీజన్ పీడిఎఫ్ వీడియోస్ మనవి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అంటే మీరు నాకు డిఎం చేయండి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, లేకపోతే కామెంట్ అయినా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాను? ఇఫ్ మార్కెట్ ఆన్ సెల్లింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ బై, అంటే ఇక్కడ బై ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను. సో ఇది ఏం చేయాలి అంటే రేపు మార్కెట్ లో ఐదర్ గ్యాప్ అప్ అయితే ఓకే, దీన్ని కవరేజ్ చేయొచ్చు. గ్యాప్ అప్ కాలేదు, మార్కెట్ లో ఎక్కడైనా సైడ్ వే ఓపెన్ అయ్యి మార్కెట్ ఫాల్ అవుతుంది అంటే ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఈ పాయింట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. హౌ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్. ఎలా అంటే సింపుల్ గా
ఇక్కడ గ్రీన్ తో ఇచ్చింది, ఇక్కడ రెడ్ తో ఇచ్చింది. బట్ ఇండిసిజన్ ఇచ్చింది కాబట్టి ర్యాలీ అనేది మనకు కనిపించాలి. ర్యాలీ కనిపించట్లేదు, ఫాల్ అవుతుంది అంటే రీటెస్ట్ రివర్సల్. ఓకే, ఈ రీటెస్ట్ రివర్సల్ అనేది రేపు మార్కెట్ లో జరిగితే ఓకే, జరగకపోతే నో ప్రాబ్లం. ఓకే, నేను లైవ్ మార్కెట్ లో మీతో పాటు ఉంటాను, లైవ్ మార్కెట్ లో సపోర్ట్ కూడా చేస్తాను కాబట్టి ఈ పాయింట్ అనేది ఉంటుందా ఉండదా కూడా రేపు మనం చూడొచ్చు. అండ్ డైరెక్ట్ గా ఈ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కూడా మీకు ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం బయింగ్ కన్సిడర్ చేద్దాం, ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే రేపు మార్కెట్ లో సెల్లింగ్ అనేది కూడా మనం కన్సిడర్ చేసి ట్రేడ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు నిఫ్టీలో మనం అనాలిసిస్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీలో వచ్చేసి 2 పాయింట్స్ ఉన్నాయి, సింపుల్ గా 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ కనిపించిందా, డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే, ఈ 2 పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ ఇట్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. రైట్, గుడ్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో 2 టైమ్స్ రిజెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి, సారీ 3 టైమ్ రిజెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే రేపు ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ బ్రేక్ అయ్యే లెవెల్ రీటెస్ట్ రివర్సల్ ఇస్తే ఓకే బయింగ్. బ్రేక్ ఎలా కావాలి, గ్రీన్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి, అయితే ఓకే. కాలేదు, మార్కెట్ దీని మధ్యలో ట్రేడ్ చేస్తుందంటే రేపు నిఫ్టీ అవాయిడ్ చేసి మీరు ఏం చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోవాలి. చలో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇలా మూవ్మెంట్ లేదు అంటే బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేయాలి, సెన్సెక్స్ పెట్టుకోవాలి. ఇది ఇవాళ నా అనాలిసిస్ ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.